సింగల్ తెలుగు మూవీ డైరెక్టెడ్ బై కార్తీక్ రాజు. శ్రీ విష్ణు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన కథలతో ఎప్పుడూ తన ఫ్యాన్స్నే కాకుండా అటు సినీ లవర్స్ అందరినీ కూడా మెప్పించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. రీసెంట్గానే సింగిల్ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ సింగిల్ మూవీ ఎలా ఉందనే విషయాల్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు బాబాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ సింగిల్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే బాగుంది. టైటిల్ మాత్రమే సింగిల్, నవ్వులు మాత్రం డబుల్ త్రిబుల్ అనమాట, వేరే లెవెల్లో ఉంటుంది. బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, SDF బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తుంటాడు హీరో. అదే బ్యాంకులో తన ఫ్రెండ్ వెన్నెల కిషోర్ అరవింద్ ఓ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అలా తన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తుంటే కేతికా శర్మ హీరోయిన్ చూసి హీరో మనసు బారేసుకుంటాడు. కానీ ఇంకొక అమ్మాయి ఇవానా, అదే హరణి ఒక అమ్మాయి హీరోని చూసి తను ప్రేమిస్తుంది. హీరో ఏమో హీరోయిన్ వెంటబడుతుంటే ఈ ఇవానా ఏమో హీరో వెంటబడుతూ ఉంటది. చివరికి ఈ ప్రేమ కథ ఏ విధంగా తయారైంది, ఎన్ని మలుపులు తిరిగింది అనేదే మూవీ స్టోరీ అనమాట. ఈ సింగిల్ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ OTTలో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది June 5th నుండి. బేసిక్గా ఇది ఒక చాలా చిన్న లైన్ కానీ తీసిన విధానమే చాలా బాగుంటుంది. ఫన్ జనరేట్ అయింది. పేరుకే సింగిల్ అనమాట కానీ కామెడీ ఇందులో త్రిబుల్ డబుల్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ని ఆకర్షించే సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ని దానిపైన తీసిన ఆ కామెడీ విధానం కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటుగా శ్రీ విష్ణు తనదైన కామెడీ శైలితో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా స్టోరీ ఒక మెట్రో స్టేషన్ చుట్టూనే తిరుగుతున్నట్లు ఉంటుంది. స్క్రీన్ పై హీరో తన ఫ్రెండ్ అయినటువంటి వెన్నెల కిషోర్ కనిపించిన ప్రతి సీన్ కూడా నవ్వులు పూయిస్తుంది. హీరో హీరోయిన్ల అరవింద్ గాయత్రిలా వాళ్ళ లవ్ని జీర్ణించుకోలేక హీరో చేసే ఆ తొంటరి పనులు, ఈ క్రమంలో పండే కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఆ సీన్స్తోనే మూవీ అయితే అలా స్టార్ట్ అయిపోతుంది. ఒకవైపు హీరోయిన్ వైపు వెనకాల పడుతుంటే ఇంకొక అమ్మాయి హరణి హీరో వెంట పడటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ స్టోరీ కొద్దిగా స్పీడ్ అవుతుంది. దాంతో ఒక మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ని ముగించిన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో నవ్వు కాస్త ఫన్ డోస్ తగ్గిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎమోషనల్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. సెకండ్ హాఫ్లో హీరోయిన్ వెంట పడుతూ ఉంటాడు కదా, రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ అప్పుడే హీరోని ప్రేమించే టయానికి హీరో వెనకాల పడుతున్న హరణి నేపథ్యం గురించి ఇంకో హీరోయిన్ గురించి తెలుసుకొని హీరో ఇటువైపు షిఫ్ట్ అవ్వడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఒక కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు డైరెక్టర్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో కూడా ఆ ఫన్ జనరేట్ అయిన విధానం చాలా మంది చూసే ఆడియన్స్ ని ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా, కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ తర్వాత ఈ మూవీకి సంబంధించి ఒక రెండో పార్ట్ కూడా ఉందని చెప్పి లీడ్ ఇచ్చారు. ఆ లీడ్ ఇచ్చిన విధానం కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. టైటిల్ తగినట్టుగానే ఆ కథను ముగించిన తీరు కూడా, ఎండ్ చేసిన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక బేసిక్ గా ఈ మూవీ క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే ఇది పూర్తిగా శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్ ను ఆధారంగా చేసుకొని స్టోరీ రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. విజయ్ క్యారెక్టర్ లో శ్రీ విష్ణు ఒదిగిపోయాడని చెప్పాలి. తన కామెడీ టైమింగ్, విచిత్రమైన డైలాగ్ డెలివరీ చూసే వాళ్ళందరినీ ఆద్యంతం ఫన్ అనేది జనరేట్ అవుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో కొంతమంది స్టార్ హీరోల్ని హీరో ఇమిటేట్ చేసిన తీరు, వాళ్ళ ఆ సీన్స్ ని, ఆ పాపులర్ డైలాగ్స్ ని రీక్రియేట్ చేసిన విధానం అలరిస్తుంది. ఇక వెన్నెల కిషోర్ కూడా తన మార్క్ కామెడీతో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయడానికి చాలా చక్కగా ప్రయత్నించాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్, ఆ కాంబో అనేది పర్ఫెక్ట్ గా సింక్ అయి ప్రతి ఒక్కరిని ఫన్ జనరేట్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరిని ఆ నవ్వు, ఆ కామెడీలో ముంచెత్తింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక హీరోయిన్స్ గా నటించిన ఇద్దరు కూడా చాలా బాగా అలరించారు ఉన్నంత మేరకు. ఇక రాజేంద్ర ప్రసాద్ తన క్యారెక్టర్ అయితే ఎమోషనల్ టచ్ ని ఇచ్చింది. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఓకే అనిపిస్తుంది. దాంతోపాటు ఇక కార్తీక్ రాజు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తనదైన ఆ శైలి, ఆ స్క్రీన్ ప్లేతో, ఆ మార్క్ టేకింగ్ తో ఒక ఫన్ జనరేట్ అయ్యే విధంగా, ఒక వినోదాత్మకంగా తెరపైకి తీసుకొచ్చిన తీరైతే ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. ఫైనల్ గా సింగిల్, నవ్వులు మాత్రం డబుల్ త్రిబుల్ అనమాట. మీరు ఆల్రెడీ ఈ సింగిల్ మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కలిసి చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఎక్కువ బ్రూటల్ మసాలా సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే లేవు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై